వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ విభేదాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీన జరిగే ప్రజాపాలన దినోత్సవానికి అతిథుల పేర్లలో స్వల్ప మార్పులు చేశారు. హనుమకొండ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్కు మంత్రి కొండా సురేఖను మార్చారు. గతంలో వరంగల్కు పొంగులేటి, హనుమకొండకు సురేఖ ఉండగా వాటి మార్పు చేశారు. ఇక తాజాగా వేడుకలకు హాజరయ్యే మంత్రులు, ప్రముఖుల పేర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, వర్గపోరుని కాస్త తగ్గుముఖం పట్టేటట్టుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యాసాయి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కల్లోలం కంటిన్యూ అవుతుంది. గత కొద్ది రోజులుగా కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు గాంధీ భవన్ కూడా ఈ పంచాయతీ వెళ్ళింది. క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలతో మంత్రి కొండా సురేఖ, కొండమూరితో అప్పుడు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ మల్లు రవి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఇప్పుడు తాజాగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన మధ్య విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భద్రకాళి అమ్మవారి ఆలయం ధర్మకర్తల మండలి కమిటీ ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ధర్మకర్తల మండలి కమిటీ నియామకం నేపథ్యంలో 7గురిని నియమించుకున్నారంటూ ఎమ్మెల్యే నాయన రాజేందర్పై మంత్రి సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కేవలం ఇద్దరిని మాత్రమే నియమించాం, ఇద్దరిని కూడా అధిష్టానం నుంచి పేర్లను ఇచ్చి నియమించారని మంత్రి సురేఖ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచారు, నాకంటే జూనియర్ అంటూ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డిపై సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగించి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డిగా రాజకీయ పరిణామాలు, రాజకీయ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరిగేటువంటి ప్రజాపాలన దినోత్సవం నేపథ్యంలో ఈ అతిథుల పేర్లకు స్వల్ప మార్పులను నియమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వరంగల్ జిల్లాలో చాలా హాట్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయన విభేదాల కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లాకు కొండా సురేఖను నియమించారు. ఇటు హన్మకొండ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్య అతిథిగా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో గణతంత్ర దినోత్సవం కావచ్చు, స్వాతంత్ర దినం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో వరంగల్ జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనేది, హన్మకొండ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పాల్గొనేది. కానీ ఈసారి స్వల్ప మార్పులు చేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, కొండా సురేఖ మధ్య విభేదాల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మార్పులు చేర్పులు చేసినట్టుగా జిల్లాలో అయితే చర్చ కొనసాగుతుంది. రేపు జరగబోయేటువంటి ప్రజా పాలన దినోత్సవాల్లో మంత్రి కొండా సురేఖ వరంగల్ పాల్గొంటారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హనుమకొండ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వరంగల్ దగ్గర కొండా సురేఖ అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అక్కడే వేడుకల్లో పాల్గొంటే సజావుగా కొనసాగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. హనుమకొండలో సురేఖ పాల్గొంటే ఆ హనుమకొండ కేంద్రంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మార్పులు జరిపినట్టుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడితే వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మాత్రం ఇంకా కల్లోలం కంటిన్యూగా కొనసాగుతుంది. ఇప్పటికే కడియం శ్రీహరిపై కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై కొండమురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ రగడ కొనసాగింది. గాంధీ భవన్ కావచ్చు, హైకమాండ్ దృష్టి వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతల పంచాయతీ వెళ్ళింది. ఇప్పుడు మరొకసారి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఎమ్మెల్యే నాయన రాజేందర్ వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్టుగా రాజకీయం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఈ టీపీసీసీ కూడా ఈ మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయన వివాదంపై ఆరా తీసి ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏమైనా ఉంటే అధిష్టానానికి కావచ్చు, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే నాయన రాజేందర్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా గతంలో ఫిర్యాదు చేశాను, ఇంకెప్పుడు ఫిర్యాదు చేయను, నేను ఏం చేయాలో అది చేసుకుంటాను, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాను, నేను కూడా పూటకో పార్టీ మారితే 5 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యే అయ్యేవాను, అదృష్టం కొద్దీ గెలిచానని మంత్రి కొండా సురేఖ మాట్లాడుతుంది. నిజంగానే వాస్తవము, అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచాను, ఒక్కసారి నాకు టికెట్ ఇస్తే ఒక్కసారి గెలిచానంటూ కూడా ఎమ్మెల్యే నాయన రాజేందర్ మంత్రి సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్, హనుమకొండ ముఖ్య అతిథుల మార్పులు చేర్పులు అయితే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.